కుంకుమ. ఓ, దేనికిప్పుడు? నా మొహం చూసారా మీరసలు? చూడకుండా ఉన్నానా ఎప్పుడైనా? ఎలా ఉంది? బంతిలా గుండ్రంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది, కానీ లేనిదేంటో చెప్పండి. కళ్ళున్నాయి, ముక్కు ఉంది, పెదాలు 2, చెవులు ఓకే. ఏది మిస్ కాలేదే? మీరు కావాలనే అంటున్నారు కదా. మూతిని అంటి పెట్టుకునుండే ఇవి ఎక్కడికి పోతాయి? ఆ మాటకొస్తే చూపు కాదనుకున్నా, చెవులు వినిపించకపోయినా, మాట పడిపోయినా పర్వాలేదు, కానీ 5వ తనమైన కుంకుమ బొట్టు లేకపోతే మాత్రం నిమిషం నిలవబుద్ధి కాదు బాబుగారు. దానికోసమే వెతుకుతుంటే మీరొచ్చారు. ఆ మాత్రం దానికే కంగారు పడిపోవాలా? పక్కింట్లో తీసుకొస్తాను, ఉండు. బాబుగారు, ఏంటి? రక్తదానం చెయ్యండి అని అడగచ్చు, కానీ కుంకుమని అరువుగా తీసుకోకూడదు. సర్లే, కొనుక్కొనొస్తాను. అయ్యో, మస్తాన్ అంగడి ఇంకా తెరవలేదు. ఓ పని చేద్దాం, కత్తికి బొటన్ వేలు రాసి వీర తిలకం పెట్టను? ఈ తెగింపే వద్దంటున్నాను. నా మీద ప్రేమతో మీరు గాయం చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయితే ఇంకో ఐడియా. ఏంటో? ప్లాన్ అయితే బానే ఉంది గాని, అంత క్యాష్ ఇవ్వగానే కష్టాలు తీరిపోతాయని తిరిగి ఇవ్వకుండా పోతే? ప్రాణం పోయినా అలా చెయ్యరు వల్లభా. వాళ్లకున్నది మనకి లేనిది ఒక్కటే. దట్స్ కాల్డ్ క్యారెక్టర్. ఏంటి, నువ్వు కూడా మెచ్చుకోవడం స్టార్ట్ చేసావు? నైని చేసిన టీ ఏమన్నా తాగావా ఏంటి? నో, బట్ అంత నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనసులో బాగా గుర్తుండిపోతారు. నైని గుర్తుంటే చాలు, విషయాల్ని మర్చిపో. వల్లభ, మీరు మాట్లాడుకోవడం కాదురా. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న నైని విశాల్ గురించి జనం గుసగుసలా ఆడుకునేలా చేయాలి. అది మనకు కావాల్సింది. నైని, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పుండరీనాథ్ తాతగారు దేవుడి పటంలో ఈ కాయిన్కి కుంకుమ పెట్టి ఉంచడం, బొమ్మలా గీసి చెట్టుకు డబ్బులు కాస్తాయని రాయడం, యునో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. పెద్దవారి మాట, రాసిన గీత ఏది వృధా కాదు బాబుగారు. యువర్ అబ్సల్యూట్లీ రైట్. డెఫినెట్ గా ఇందులో ఏదో లాజిక్ ఉంది. అర్థం చేసుకోవాలంటే డైరీలో చిరిగిపోయిన మిగతా సగం కాగితం ఎక్కడుందో తెలియాలి. ఎక్కడుందో, ఎవరితో ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఖచ్చితంగా ఎక్కడో చోట అది భద్రంగా ఉండనే ఉంటుంది బాబుగారు. సర్లే, అది దొరికేంత వరకు ఇవి భద్రంగా దాచిపెట్టు. అబ్బా, నీ మొహాన్ని సరిదిద్దుకున్నట్టే నీ క్యారెక్టర్ ని కూడా బాగా సరిదిద్దుకోవచ్చు కదా. అంత మాట అన్నావేంటక్క? నేనేం చేశానని? పొద్దున్నొచ్చింది మీ అమ్మగారే కదా. మా అమ్మే. నిన్ను కన్న తల్లే కదా. అవునక్క. నిన్ను కడుపులో మోసి నువ్వు పక్క తడిపితే కడిగి ఏడిస్తే పాలు పట్టిన అమ్మే కదా. అయ్యో, మా సొంత అమ్మే అక్క, కాదని నేను అనలేదే. నువ్వన్నావని కాదు, మీ అమ్మని ఆ కసి పని మనిషిలా ఉన్నావని అన్నప్పుడు ఏమనలేదని నాకు మండుతుంది. దానికి నోటి దురుసని నీకు తెలుసు కదా హాస్. ఈ చిట్టి చెల్లేం తక్కువ. పట్నం వచ్చేటప్పుడు పట్టు చీర కట్టుకొని రాకపోయావా అని సాగదీసి అడిగింది కదా. అంటే అక్క, రేంజ్ కి తగ్గట్టు ఉండాలని. రేంజా, మేకప్ స్పాంజా? కిందటి నెల ఎక్కడుందమ్మా ఈ బిల్డప్?
కలిసొచ్చినప్పుడైనా బాగా కనపడాలి కదా పిన్ని గారు. అదృష్టం అయితే కలిసొస్తుందేమో, అనుబంధం అయితే పిలిచి రాదు. చిన్నప్పుడే పోయిన మీ నాన్నగారు మళ్ళీ తిరిగొస్తారా? అలా ఎలా వస్తారు? మరి మీ అమ్మ ఎలా వస్తుంది ముత్తైదుగా? నేనంత దూరం ఆలోచించలేదక్కా. నువ్వు దగ్గరుంటేనే కదా. ఇక్కడేగా ఉంది. అబ్బా నీకు బుర్ర లేదు పిన్ని. ఇప్పుడు నా మీద పడుతున్నావేంటే? మరి లేకపోతే ఏంటి? నేనన్నదేంటి, నువ్వు విన్నదేంటి? సుమన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడి నుంచి వచ్చామా అన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకునుంటే చాలా బావుండేదని అంటున్నాను. కన్న తల్లికి కాఫీ ఇవ్వమంటే స్నానం చేసి శారీ మార్చుకొని రమ్మన్న కూతుర్ని తననే చూస్తున్నాను. అంటే ఫ్రెష్ అప్ అయితే బాగుంటుందని. నీ వాలకం చూస్తుంటే మీ అమ్మకు కూడా మేకప్ వేసేదానిలా ఉన్నావు. ఆ పని చేసినా చేస్తుందనే ఆవిడ తన పెద్ద కూతురింటికి వెళ్లారు. దీన్ని పొమ్మంటే ఊహు చీచి అని మూతి తిప్పుకుందిగా. వయసు ఉన్నంత వరకే ఎవరి ఆటలైనా. ఇద్దరిని కని వాళ్లని పెంచి పెద్ద చేస్తే అప్పుడు ఎంత మేకప్ వేసుకున్నా గ్లామర్ ఉండదు. నీ మాట పుణ్యమా అని నాకు పిల్లలు పుట్టని అక్క, అప్పుడు చెప్తాను. ఇట్స్ వండర్ యు నో. ఈ ముక్క చెప్తే చాలా మంది ఫాలో అవుతారు. అవును, నీకెలా తెలుసు ఇవన్నీ? పట్నంలో పొయ్యిలెక్కడుంటాయి బాబు గారు, గ్యాస్ స్టవ్లే. అవునవును, వంటగదిలో ఉండాల్సిన బూడిద కాస్త బుర్రలోకి వచ్చేసింది. విశాల్ బాబు గారు. శ్రీనివాస్ గారు, ఏంటిలా వచ్చారు? మేడం గారు 25 లక్షలు డ్రా చేసుకుని పెట్టుకోమన్నారు బాబు. నైట్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, వచ్చిపోయే బంధువులు ఎక్కువ. 25 లక్షలు జాగ్రత్త చేయడం అంటే కష్టం బాబు, అందుకని మీ దగ్గరే ఉంచమని చెప్పారు బాబు. అమ్మ చెప్పిందా? అవును బాబు. ఆవిడ గారికే ఇచ్చేయలేకపోయారా? పని మీద బయటికి వెళ్లారంటమ్మా. రేపు ఉదయాన్నే కంపెనీలో ఇచ్చేస్తే సరిపోతుంది. మేమెక్కడ దాచిపెట్టాలి? చూసారు కదా ఇల్లు. ఓకే శ్రీనివాస్ గారు, రిలాక్స్. అమ్మ చెప్పాక కాదనలేను. ఇవ్వండి. ఒకసారి చూసుకోండి బాబు. తీసుకోండి బాబు. మీరెళ్ళి ఫంక్షన్ పని చూసుకోండి. ఓకే బాబు. తిలోత్తమత్తయ్య ఈయనిచ్చిన స్వీట్ తీసుకోలేదు కాని ఇప్పుడు ఆవిడ ఇమ్మన్న డబ్బు తీసుకోవాలా? దీని వెనక ఏం కుట్రుందో ఏంటో. నైని, ఏం ఆలోచిస్తున్నావు? ఈ డబ్బుతో ఏం చెయ్యాలి అని. మనమేం చేస్తాం? మంది కానప్పుడు మనమేం చేస్తాం బాబు గారు? మీ అమ్మ ఏం ఉద్ధరించడానికి, అదే ఏ ఘనకార్యానికి శ్రీకారం చుట్టాలని డబ్బును డ్రా చేయమందా అని ఆలోచిస్తున్నాను. ఆహా, ఏమైనా చేసుకో నువ్వు. మంచి పని అయితే నేనే కొబ్బరికాయ కొడతాను, కాదంటే మాత్రం తలకాయ దూరుస్తాను బాబు గారు. ఓహో అబ్బో, మా ఆవిడతో వచ్చిన పేచినే ఇది. సత్యయుగంలో పుట్టాల్సిన దానివి నువ్వు. మీ అమ్మని కేకే, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏమనో? ఆ ధర్మాత్మురాల్ని నాకెందుకు కట్టిపెట్టావమ్మా అని. మనం బాగున్నామని సంతోషపడే మా అమ్మనెందుకు కంగారు పెడతారు బాబు గారు? ఇటివ్వండి. ఓహ్, అవును, ఎక్కడ దాస్తావు? ఆకాశంలో. ఆకాశంలో ఎలా దాస్తుంది? అత్తయ్య, మీరు కూడా తినాలి. తినండి. బాబుగారు వినరమ్మా, ఆయన ప్రేమింతే. మా ఆవిడ్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని గోరుముద్దలు తినిపించుంటారు కదా. ఇలాంటి బంగారు బొమ్మని నాకు భారీగా ఇచ్చినందుకు బాకీ తీర్చే బాలుణ్ణి అనుకుని తినండి. తినండి. నైని, ఇదిగో రెండోది. అత్తయ్య, ఇంకోటి. నైని, పొలం మారితే నీళ్లు తాగించడానికి రెడీగా ఉన్నాయని.
ఇంకో ముద్ద. అత్తయ్య ఏమైంది? కారంగా ఉందా? ఓ ఎమోషనల్ అయినట్టున్నారు. రిలాక్స్ అత్తయ్య, తినండి. అర్థమైంది, పడుకోనండి. డబ్బులు ఎక్కడ పెట్టారు? ఇంట్లో సామాన్లు కూడా తక్కువే ఉన్నాయి, బీరువా కూడా లేదు, కానీ క్యాష్ కనపడదేంటి? ఈవిడి దగ్గర కూడా లేవు, మరి ఇంకెక్కడ పెట్టారబ్బా? నిజమేలే, ఏ దొంగల పడ్డా డబ్బులు ఇక్కడున్నాయని ఎవరూ అనుకోరు. అత్తయ్య ఇవన్నీ మీ కూతురు తెలివితేటలే. బాబుగారు పొగడ్డం మొదలు పెడితే తెల్లారుతుంది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. నయని మేడం గారి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. హలో, తనేం మేడం కాదు, ఇప్పుడు సాధారణమైన ఉద్యోగి. కానీ వేలాన్ని అడ్డుకోవాలని చూస్తుంది వల్లభ. కొత్తిరించాలి. నీ జుట్టునా? చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నైని ఏమైంది? బెవరేజెస్ అని మద్యపానాన్ని అమ్మే కంపెనీని కొనుగోలు చెయ్యాలి అని కోట్లలో వేలం పాడుతున్నారు బాబుగారు. వాట్? లిక్కర్ బిజినెస్? ఏంటమ్మా ఇదే? మన కంపెనీ ఎప్పుడైనా ఇలాంటి బిజినెస్ చేసిందా? వద్దనే అన్నాను విశాల్, కానీ నేను చెప్పాను. నేను ఫాలో అయ్యాను. 2 రాష్ట్రాలకు లిక్కర్ సప్లై చేసే సత్తా గల పిఎస్కే కంపెనీ దాని లాభం చూసుకుని అమ్ముడు పోవాలనుకుంది. హే,
200 కోట్లు పెట్టుబడి పెడితే 6 నెలల్లో 400 కోట్లు లాభం చూడొచ్చు. ఛ, ఎవరు చూసొచ్చారనే? అయినా ఇలాంటి వ్యాపారాల్లోకి అడుగు పెట్టకూడదని మనకో రూల్ ఉంది కదా. చచ్చిన మీ అమ్మ పెట్టిన రూల్ ఎవడికి కావాలి? ఏయ్, విశాల్, లీవ్ ఇట్. గాయత్రీదేవి గారి కొడుకు మంచిని కోరుకోవచ్చు కానీ నా కొడుకు లాభాన్ని కోరుకుంటున్నాడు. అండర్స్టాండ్? అమ్మా, నేను కూడా నీ కొడుకునే కదమ్మా. మిస్టర్, బిజినెస్ లో తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఏయ్, హేయ్, అయినా నిన్నేమైనా మా అమ్మ 9 నెలలు మోసికందా? లేదు కదా. ఎందుకంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతావు? ఓ, డబ్బు తెచ్చావు కదా. వావ్, నీ నిజాయితీకి మెచ్చి ఇదిగో టిప్పుగా ఈ 100 ఉంచుకో. పండగ చేసుకో, మీ అమ్మ ఫోటోకి దండేసుకో. వదిలో. ఆంటీ చూడండి, పరాయి మగాడు చేయి పట్టుకుంది నయని. నైని, వదులు. బావగారిని పరాయి మగాడని ఒక్క క్షణం అనుకునున్నా చెయ్యి కాదు, కాలరే పట్టుకునేదాన్ని. వదులు, వదులు. వదులు, వదులు. నోటే కాదు, మీ నోటి వెంట వచ్చిన మాట కూడా వెనక్కి తీసుకోండి. సే సారీ టు మై హస్బెండ్. సూపర్ నైనమ్మా. వల్లభా సార్, సారీ చెప్పుండ్రి, లేకపోతే మీ చెయ్యి పనిచేయదు. సారీ, సారీ విశాల్. పెద్దమ్మ నందు కూడా సారీ. నైని, వదిలే. ఇప్పుడేదో పెద్ద పిల్లాడైనట్టు. హలో, అవునా కదా? మీ నోట్లో వేలు పెట్టినా మీరు కొరకరు. నీకు గాయం అవుతుందని. ఆ, అదేం కాదు, మీకేం తెలీదు. అలాగే అనుకో. కానీ నాకు ఆ తాయెత్తు ఎందుకు కట్టారో తెలుసుకోవాలనుంది. మళ్ళీ ఏం వేస్తున్నారు నాన్నా? నువ్వు కంగారు పడకమ్మా. ఇలాగే అంటారు. మొన్నేమో సూది ఎర్రగా కాల్చి నా చిన్ని తండ్రి పొట్ట మీద 2 వాతలు పెట్టారు. నాకెంత కోపం వచ్చిందో మీకు తెలీదు. ఇది పాతకాలం పద్ధతేనమ్మా. ముందు తరాలు ఇలా చేయకపోవచ్చు. బిడ్డకు అరుగుదల బాగుండాలంటే చిన్నగా వాతలు పెట్టడం పూర్వీకుల పద్ధతి. ఈ జనరేషన్లో కూడా ఈ పద్ధతులేంటి నాన్నా? నేనైతే ఒప్పుకోను. ఇంకెప్పుడు అలా చేయకండి. తాయెత్తు వల్ల నా కొడుకేం బాధ ఉండదు కదా? ఉండదమ్మా. నిజానికి భవిష్యత్తులో కష్టాలు బాధలు పడే పరిస్థితులు ఎదురైతే మళ్ళీ బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి ఈ తాయెత్తు ఉపయోగపడుతుంది.
అవునా నాన్నా? ఇందులో అంత మహత్యం ఉందా? ఈ యంత్రంలో ఎలాంటి మంత్రం లేదు గాని తంత్రం ఉంది. తంత్రమా? అదేంటో నాకు చెప్పొచ్చు కదా నాన్నా. చెప్పనమ్మా. నా మనవణ్ణి చేసుకునే అమ్మాయే ఈ తంత్రాన్ని అనుసరించాలి, రహస్యాన్ని ఛేదించాలి. అప్పటిదాకా ఈ తాయెత్తును జాగ్రత్తగా చూసుకోవాలి. నా బంగారు తండ్రి తాతగారిని చూడన్నా, చూడు, శ్రీరామచంద్రుడు. తాతయ్య గారు తాయెత్తు కట్టారే కాని అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదన్నమాట. నువ్వు తెలుసుకుంటావని అమ్మ చెప్పిందంట. అలాగా? అయితే చూడండివ్వండి. ఏయ్! అయ్యో చూడండివ్వండి బాబు. వద్దు. అరే బాబుగారు. నైని వద్దు, నైని వద్దు. అవేమన్నా చెకోడీలు అనుకున్నావా అలా లాగేసుకున్నావు? నీ చేతిలో పేపర్లుంటే పకోడీలు చుట్టడానికి పనికొస్తాయి మరి. వీటి గురించి నీకేం తెలుసు? ఏయ్ తెల్లకొడి, ఎంఏ ఎకనామిక్స్ ఇక్కడ. నీ జిమ్మిక్స్ తెలుసుకోలేని పిన్నిలా వెర్రిదాని కాదు నేను. నన్నంటావేంటే? అబ్బా ఏదో ఊపులో అనేసాను పిన్ని. ఇవన్నీ ఏం పట్టించుకోకు. ముందు ఈ పేపర్స్ లో ఏముందో చదువుతానుండు. ఊ అంటావేంటే? చదివేటప్పుడు నేను ఇలాగే అంటానులే. ఇక్బాల్ అన్నా, మా అత్తయ్య గారు అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఎక్కడుంది? నాకు తెలియదమ్మా. క్యాబిన్ లో ఫైల్ ఉంటే తీసుకొచ్చాను. ఏటి బాబు నేదా? కొటేషన్ ఫైల్ ఉంది కానీ ఎంఓవి ఫైల్ లేదు రామకృష్ణ. ఎంఓబే? అంత ఇంపార్టెంట్ ఫైల్ ని ఆఫీస్లో ఎందుకు పెడతామండి? నైని విశాల ఆరాటం చూస్తుంటే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించకూడదని డిసైడ్ అయినట్టున్నారు. కసి ప్లాన్ అమలు చేయాల్సిందే. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఆంటీ. ముందు వీళ్ళని తప్పించాలి. ఆ తర్వాత నైనిని దారి మళ్లించాలి. సెకండ్ సిమ్ నుంచి కాల్ చేయి కసి. ఓకే. నైని, డాక్యుమెంట్స్ లేవు కదా? లేవు బాబుగారు. ప్రతి కాగితం ఆఫీస్లోనే ఉండాలి. కానీ ఇక్కడెక్కడా లేదంటే ముందు జాగ్రత్తగా వల్లభబాబు గారి దగ్గరే పెట్టుకున్నారేమో. కాపీ ఏమైనా కంప్యూటర్ ఉందేం బాబు? అది ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలి బాయ్. ఐ విల్ ట్రై. చూద్దాం పదండి బాబు. నేను డోర్ కాడ కాపలో ఉంటా బాయ్. పదమరే. నైని 5 minutes ఇక్కడే ఉండు, వస్తాను. అలాగే బాబుగారు. చెప్పండి మేడం. ప్లాన్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ వీలైతే అక్కడ నైనిని బ్లాక్ చేయాలి. కంపెనీ నుంచి బయటికి రాగానే ఫాలో అవుతాను మేడం. దాని అందాన్ని చూసి మీరు ఎక్కువ ఊహించుకోకండి. అక్కడ అగ్రిమెంట్ పని అయిన అరగంటలో దాన్ని విడిచిపెట్టి ఉండాలి. లేదంటే క్రిమినల్ కేసులు ఒకదానికి మరొకటి యాడ్ అవుతాయి. అర్థమైంది మేడం. విశాల్ కూడా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. నైని ఒక్కతే ఉంది. కిడ్నాప్ చేయమని చెప్పొచ్చు కదా. రే, కంపెనీ సరౌండింగ్ లో సీసీ కెమెరాలున్నాయి. ముందు అది గేట్ దాటని.
తనెందుకు బయటికి వెళ్తుంది మమ్మీ? వెళ్ళక తప్పదు వల్లభ. అటు చూడు. పోలీస్ అన్నకి ఇలా అయిందని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన ఎలా చెప్తారు? నా దగ్గర ఫోన్ ఉంటేనే కదా. సుధక్క మీద బెంగతోనే అన్న ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారనుకుంటా. అయ్యో, హలో రేయ్, ఇన్స్పెక్టర్ ఇంటికే వస్తోంది. అన్నా బండి రెడీగా పెట్టానన్నా. ఎవ్వరికి డౌట్ రాకుండా చూసుకో. బండి తుడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా అన్నా. నైని, నైని, నైని ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్ లోపలికి వచ్చిందేమో బాబు. రాలేదు బాయ్. మార్నింగ్ నుంచి వామిటింగ్స్ చేసుకుంటుంది. రెస్ట్ రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో. మీరు కంగారు పడకండి బాబు, ఎవరిని అడుగుతాను. ఒరే రావు. సీను, ఎదురుగా బైక్ మీద వాళ్ళ ఆయన వస్తున్నాడు. పాసింగ్ లో చూస్తే కష్టం. బండి సైడ్ లో ఆపు. ప్రాబ్లం లేదు, వాడు చూడలేదు. నువ్వు వెళ్ళిపో, నేను 5 నిమిషాల్లో ఉంటా. అలాగేనా? అగ్రిమెంట్ లో కండిషన్స్ కి మేము ఒప్పుకుంటూ పిఎస్కే కంపెనీని కొనుక్కుంటున్నాం రాజన్. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. డన్ మేడం, వీఆర్ సైనింగ్ ఆన్ ఇట్. మమ్మీ, కంపెనీ చెక్ మీద నువ్వు కూడా సైన్ చేసేస్తే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసినట్టే. షూర్. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గా నా సంతకం ఉండాలి కదా. మేడం, సంతకాలు పెట్టకండి మేడం. ఈ బిజినెస్ కొంటే నష్టం వస్తుందట మేడం. ఏయ్, ఎవరు చెప్పారా నీకు? నైనమ్మ ఎస్ఎల్ బాబు గారు చెప్పారు సార్. ఈ డీల్ ఓకే చేసుకుంటే ముందు ముందు నష్టం వస్తుందంట. ఆల్రెడీ 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. అది నువ్వు చూసావు. మళ్ళీ నువ్విప్పుడు రాయబారం మోసుకొచ్చావా? అయ్యో మేడం, వాళ్ళు బాగా ఆలోచించే చెప్పుంటారు కదా మేడం. మేము ఆలోచించకుండానే చేస్తున్నాం అనుకున్నావా? ఎక్కువ మాట్లాడితే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తా. అయ్యో మేడం, అంత పని చేయకండి మేడం. ఏయ్, నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేదు అంటే నీ పెళ్ళాం పిల్లలకి నోట్లోకి ఒక ముద్ద కూడా దొరకదు. వెళ్ళ. సైన్ చేయి మమ్మీ. చూడు,
ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కానీ నీ అదృష్టం బాగుండి సొంత అక్కే తోడుకోడలైంది. హాసిని వదిన నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. ఎవరికీ దక్కని వరం నీకు దక్కితే దాని విలువని గుర్తించకుండా పిచ్చిదానిలా మాట్లాడితే చాలా నష్టపోతావు. విక్రాంత్, ఇప్పుడు సుమనకి క్లాస్ చెప్తూ ఉంటే అక్కడ జరగరాని నష్టం జరిగిపోతుంటుంది. ఎక్కడా? వెళ్లారుగా నువ్వు అభిమానించేవాళ్ళు. ఉన్న బిజినెస్ ని డెవలప్ చేసుకోకుండా అక్కర్లేని వాటి కోసం పాకులాడుతున్నారు. మీరింట్లో కూర్చొని షేర్లలో చిల్లర సంపాదిస్తారు. పెద్దబాబు గారు కంపెనీ కొనుక్కొని 100 కోట్లు సంపాదిస్తారు. ఏంటమ్మా, మా ఆయన ఫిజిక్ చూసి కళింగ దేశపు యువరాజ్ అనుకున్నావా? కాకరకాయ ఒత్తే బిల్డప్ రాజా అంతే. ఆ కసికి నీలాగే ఆశలెక్కువ. వల్లబుణ్ణి తగులుకుంటే స్వర్గం చూడొచ్చు అనుకుంది. పంజాగుట్ట శ్మశానమే చూపిస్తాడు, చూస్తూ ఉండు. టైమ్స్ అప్ వదిన. ఈ పార్టీకి అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా అయిపోయి ఉంటాయి. నైని విశాల్ వాళ్ళిద్దరిలో ఎవరూ అడ్డుకోలేదంటే అసలేమై ఉంటుంది? మన టైం బాలేనప్పుడు కొండని ఢీకొనడం ఎందుకని నచ్చ చెప్పుంటుంది మా అక్క. బతకనేర్చింది కదా. నీకన్నానా? నన్నంటే బాగో చెప్తున్నా. విక్రాంత్, వదిలేసే. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఉండే విలువ కోల్పోయే సమయం వచ్చినప్పుడు ఎవరేం చేస్తారు? రేయ్, సితారా మేడం ఫోన్ చేసింది, వదిలేమని చెప్పిందిరా. 10 నిమిషాలు చూద్దామన్నా. స్పృహలోకి వచ్చిందనుకో మనకు కావాల్సింది డిమాండ్ చేయొచ్చు. అంతేనంటావా? అంతే. టూ రూట్స్ ఉన్నాయి సాబ్. పరేషాన్ అవుతుంది సాబ్. లెఫ్ట్కి పోయిరో రైట్కి పోయిరో. ఇక్బా, చెట్ల ఆకులు ఎక్కడైనా కర్పూరం వాసన వస్తాయా? రావు సాబ్. పాన్ మీద కర్పూరం పెడితే గట్ల స్మెల్ వస్తుంది, లేకుంటే లేదు. నైని, ఇదిగో అండి, తీసుకో. నైని ఈ ఆకుల మీద పచ్చ కర్పూరం రాసి మనకి ఇంటిచ్చింది ఇక్బాల్. తను ఖచ్చితంగా ఇటే తీసుకెళ్ళుంటారా? సాబ్, ఆకులు ఈ రూట్లోనే ఉన్నాయి. ఇక్బాల్, వండితి త్వరగా. రేయ్, కరెక్ట్ టైంకి కళ్ళు తెరిసిందిరా. ఎవరన్నా మీరు? అన్నా, చేతికి రాఖీ కట్టి ఇనాం అడుగుతావా ఏంటి? నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. మర్యాదగా నీ కాడున్న బంగారం పైసలు ఇచ్చి వెళ్ళిపో. నా దగ్గర ఏం లేవన్నా. నన్ను చూసైనా అర్థం చేసుకోవాల్సింది. వదిలేయండి అన్నా, నేను వెళ్ళిపోతాను. అరే, విడిచిపెడతాం, జర ఆగు. ఏం లేదంటున్నావు? ఉంది కదా తాళిపట్టు. అది మర్యాదగా ఇచ్చిపో, లేకుంటే మమ్మీ, పార్టీ చేసుకోవడానికి పాకెట్ మనీ ఇస్తావా? లిక్కర్ కంపెనీ ఏ మందైనప్పుడు మనీతో ఏం అవసరం ఉంది వల్లభ? ఆ కంపెనీ కొన్నామన్న ఆనందం కంటే ఆ నైనికి విశాల్కి చెక్ పెట్టామన్న ఆనందమే చాలా ఎక్కువగా ఉంది మమ్మీ.
పుండరీనాథం గారి ప్రాంగణంలో డీజే పెట్టించి మరీ డాన్స్ వేయాలనుంది. ఎగ్జైట్ అయిపోయి ఆ పని చేయకు వల్లభా. రౌడీలు నైనిని కిడ్నాప్ చేశాక అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ పూర్తవ్వగానే రిలీజ్ చేయమన్నాను కదా. విడిచిపెట్టలేదా ఏంటి? వాళ్ళని విషయాలు వదిలిపెట్టలేదు, చితక బాదాడంట. ఓ మై గాడ్, దొరికిపోయారా? మన పేరు చెప్పారా ఏంటి? లేదు, తప్పించుకుని పారిపోయి ఫోన్ చేశారు. కసి, నీ సెకండ్ సిమ్ స్విచ్ ఆఫ్ చేసుకో. ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అన్నది విశాల్ కానీ నైని కానీ ఆలోచిస్తూ ఉంటారు. మన మీద డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి. వాట్ టు డూ మమ్మీ? చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ స్పాట్ కి పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కూడా వచ్చారు. ఆ కేసుని సీరియస్ గా తీసుకుంటే నయని అనుమానాలకి తగ్గ ఆధారాలు వెతుకుతాడు కూడా. మీరింత చెప్పాక నాకు తాగబుద్ధి కూడా కావట్లేదు కసి. 200 కోట్లు పెట్టి మందు కంపెనీని కొన్నా మజా రావట్లేదంటే ఏంటి దాని అర్థం? రేపా పోలీస్ ఇన్స్పెక్టర్ మన ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తాడని టెన్షన్ పడుతున్నావనుకుంటా. ప్రాబ్లం ఏం రాకుండా ఏం చేయాలో ఆలోచించి పెట్టుకున్నావా మరి? ప్లాన్ వర్కౌట్ అయ్యి అగ్రిమెంట్ అయితే చేసుకున్నాం, కానీ అదే ప్లాన్ చివర్లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వల్లభా. ఆంటీ, మీ అనుభవంతో ఏదైనా సలహా ఇస్తారా? ఇక్కడ తెలివితేటల కన్నా ప్రేమాభిమానాలే ఉపయోగపడతాయనుకుంటాను. రేపు అంతర్జాతీయ మాతృ దినోత్సవం, మదర్స్ డే. ఎస్, మనకేదీ తెలియదన్నట్టుగా అక్కడికి వెళ్ళాలి. బస్తీకా? అవును. మా అమ్మ ఎందుకు అలా చేస్తుంది? మిమ్మల్ని పెంచిన అమ్మకో నమస్కారం. నేను ఆవిడ అనట్లేదు, కానీ పోనీ ఆ కసమ్మ కుట్ర చేసి ఉండొచ్చు కదా. వేలంపాటలో కంపెనీని సొంతం చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకోవడం ఎంత ఈజీ. నువ్వు అడ్డుకుంటావని సితారా ఇలా చేస్తుందా? సుధా మర్డర్ విషయంలో నువ్వు సీరియస్ గా ఆలోచిస్తున్నావని ఎవరైనా ఇలా చేసుండొచ్చు. ఆ విషయం అనుకున్నా అందులో ఇంకెవరి హస్తమో ఉండదు బాబు గారు. జశ్వంత్ కానీ కసమ్మ కానీ ఖచ్చితంగా దుర్మార్గాన్ని అనుసరిస్తున్నారు. నైని, రిలాక్స్. ఎవిడెన్స్ లేకుండా క్రూర మృగాన్ని కూడా అనుమానించలేం. రేపు మదర్స్ డే కదా, ఈ అమ్మ సంతోషం కోసం ఉన్నంతలో బాగా చేద్దాం. అడగడం మర్చిపోయాను, ఇక్కడికి అమ్మ వస్తుందంటావా?